నాకు సీతారాంతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం. నేను ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ ఏలో రూమ్ నెంబర్ 44 లో జరిగిన ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ఒక మీటింగ్ లో సీతారాం యేచూరిని కలిశాను. ఆ మీటింగ్ లో క్వశ్చన్స్ ఆన్సర్ సెషన్ జరిగింది. మాకు గంటన్నర జరిగితే అందులో 90 minutes లో 80 minutes నేనే అడిగాను, ఆయనే చెప్పాడు. సో అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత సీతారాంతో జరిగిన ఇంటరాక్షన్ తర్వాతనే నేను ఎస్ఎఫ్ఐలో చేరాను. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో. తర్వాత 40 years ఈ పరిచయం, అనేక వేదికల పైన కలిసి మాట్లాడాము. 2 years క్రితం హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో హిందుస్థాన్ టైమ్స్ లో సీతారాం రాసిన కాలం లెఫ్ట్ డ్రైవ్ అని అది పుస్తక రూపంలో పబ్లిష్ చేస్తే నేనే ముఖ్య అతిథిగా దాన్ని రిలీజ్ చేశాను. సో నాకు లాస్ట్ టైం May 2024 లో సీతారాం గారు అరకులో క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో ఫోన్ చేశాను. నా ఫోన్ ఇనుడితోనే, నాగేశ్వర్ నువ్వు ఏమడగబోతున్నో తెలుసు, నేను ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తాను, ఐ విల్ గివ్ అన్ ఇంటర్వ్యూ టు యూ అని చెప్పాడు నా యూట్యూబ్ ఛానల్ కు. అన్ఫార్చునేట్లీ దట్ వాస్ ద లాస్ట్ టాక్. సో అందువల్ల సీతారాం యేచూరి ప్రత్యేకతలు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఎస్ఎఫ్ఐ ఇచ్చే నినాదం స్టడీ అండ్ స్ట్రగుల్. ఈ నినాదాన్ని చాలా మంది రొటీన్ గా ఇస్తుంటాం, స్టడీ పాత్, స్ట్రగుల్ పాత్, ఎస్ఎఫ్ఐ రైట్ పాత్ అని. కానీ స్టడీ అండ్ స్ట్రగుల్ వెనకాల ఒక గొప్ప ఫిలాసఫికల్ మీనింగ్ ఉంది. ఆ డైలెక్టిక్స్ ఏం చెప్తుంది అంటే, the theory is that which emerges out of the practice and which enriches the practice అని థియరీ చెప్తుంది. సో అందువల్ల స్టడీ అండ్ స్ట్రగుల్ ఏంటంటే పోరాటం నుంచి నేర్చుకోవాలి, అధ్యయనంతో పోరాటాన్ని బలోపేతం చేయాలి. సో సీతారాం యేచూరి ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టడీ అండ్ స్ట్రగుల్. ఆయన హైయర్ సెకండరీ ఎగ్జామ్ రాస్తే ఆనందం వచ్చింది. దాని ప్రైజ్ ఏంటి అంటే అమెరికాలో 20 రోజుల పర్యటన. ఏజ్ ఆఫ్ స్కూల్ చైల్డ్ గా ఉన్నప్పుడు జూనియర్ స్టేట్స్మెన్ అప్పుడు సీతారాం ను ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రాసింది. కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాడు, కానీ పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ కు సింహస్వప్నమయ్యాడు. 6 రోజులు ప్లే చేశాడు. అలాగే ఈ వాజ్ ది టాప్ ర్యాంకర్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఆ ఫోటో మీకు ఆయన చనిపోయినప్పుడు మీడియాలో ప్రచురితమై, భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పక్కన నిలబడి ఓ 25 ఏళ్ల పిల్లవాడు ఇందిరాగాంధీ పైన చార్జ్ షీట్ చదివాడు. నీవు ఈ తప్పులు చేస్తావు ఎమర్జెన్సీలో, అందుకొరకు నీవు జేఎన్యూ ఛాన్సలర్ గా ఉండే హక్కు లేదు అని. ఆ చార్జ్ షీట్ చదివిన నాయకుడు జేఎన్యూ విద్యార్థి సంఘ నాయకుడు సీతారాం యేచూరి. సో అందువల్ల అక్కడి నుంచి ప్రారంభమైన లైఫ్ స్టడీ అండ్ స్ట్రగుల్ కున్న లింక్ చెప్పారు. సో అందుకే ఆయన అధ్యయనం వల్ల ఆయన మరణించినప్పుడు ఆయనకు చాలా మంది ట్రిబ్యూట్ పలికారు. కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పలికిన ట్రిబ్యూట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రజల కోసం నిరంతరం ఆలోచించి పనిచేసిన గొప్ప నాయకుడు సీతారాం యేచూరికి ఆ ఈశ్వరుని ప్రియ చరణాల ముందు శాశ్వత స్థానం లభిస్తుంది అన్నాడు. ఈశ్వరుని నమ్మడి సీతారాం యేచూరి పైన. సో అంటే జేపీ నడ్డా ఇచ్చిన ట్రిబ్యూట్ ఇది వేరే ట్రిబ్యూట్ కాదు. ఎవరో మార్క్సిస్ట్ లీడర్ ట్రిబ్యూట్ ఇస్తే వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఏ పార్టీ విత్ విచ్ ఈ ఫాట్ లైఫ్ లాంగ్, జీవితాంతము బీజేపీ పైన పోరాడాడు సైద్ధాంతికంగాను అన్ని రకాలుగా. కానీ ఆ సైద్ధాంతిక శత్రువే వచ్చి సీతారాం యేచూరికి భగవంతుడి పాదాల యందు శాశ్వత స్థానం ఉంటుంది అని కొనియాడు. అది సీతారాం యేచూరి యొక్క పర్సనాలిటీ, ఆయనకున్న ప్రత్యేకత. సీతారాం యేచూరికి ఈ రోజు మనం ఎంచుకున్న టాపిక్స్ మరొక అమెరికా ఆధిపత్యవాదం, భారతదేశం ఏం చెయ్యాలి అన్న దానికి కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యవాదాన్ని ప్రశ్నించి నిలిచిన మహానాయకుల్లో అందరినీ సీతారాం కలిశాడు. నెల్సన్ మండేలా, ఫిడెల్ కాస్ట్రో, యాసర్ అరాఫత్, ఇలా చాలా మంది అగ్రనేతల్ని ప్రపంచ వ్యాపితంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ను రిప్రజెంట్ చేస్తూ ఆయన ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆధిపత్యవాద, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో ముందు నిలిచినటువంటి నాయకుడు. అందుకే నన్ను అడిగినప్పుడు, నాగరాజు అడిగినప్పుడు, సరే ఈ మెమోరీ లెక్చర్ అంటే దీనికి అప్రాప్రియేట్ టాపిక్ అమెరికా ఆధిపత్యవాదం, భారతదేశం ఏం చేయాలి. అమెరికా ఆధిపత్యవాదం కొత్త కాదు, ట్రంప్ తో మొదలు కాలేదు, ట్రంప్ తో ఎవరిది కూడా కాదు. అమెరికన్ సుప్రీమసీ అనేది
ప్రపంచం పైన స్ట్రక్చరల్ సుప్రిమసీ. ఆ రెండు సందర్భాల్లోనూ మన దేశం పైన అమెరికా ఆంక్షలు విధించింది. మనం సూపర్ కంప్యూటర్ తయారు చేసుకుంటామంటే లేదు, మీ సూపర్ కంప్యూటర్ల పైన ఆంక్షలు విధించింది అమెరికా. సూపర్ 301, స్పెషల్ 301 అనే ట్రేడ్ క్లాజెస్ ను ఉపయోగిస్తూ ఇండియన్ ట్రేడ్ పైన అటాక్ చేసి ఈ ఇష్యూ ఎందుకు చెప్పింది అని అనుకుంటారు. అంటే ట్రంప్ కు మనకు ఎక్కడో గట్టు పంచాయతీ వచ్చింది, అందుకే చెడిపోయింది అనుకుంటారు. అది నిజం కాదు. We should understand the structural characteristics of US domination. అమెరికా రాజ్య వ్యవస్థ ఆధిపత్యానికి ఉన్న వ్యవస్థాగత లక్షణాలు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాయి. ఇలా భారతదేశ ఆఖరికి 1971 లో ఇండియా బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి మద్దతుగా బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ విముక్తి వాహిని పోరాడుతుంటే వారికి మద్దతుగా భారత సైన్యం వెళ్ళింది. అప్పుడు పాకిస్తాన్ తో మనకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో అమెరికా పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ పైన 7వ నౌకాదళం అంటారు, 7th ఫ్లీట్, దాన్ని సముద్ర జలాల్లోకి దించింది. మీరు గనక పాకిస్తాన్ పై దాడి చేస్తే మేము భారతదేశాన్ని పేల్చివేస్తామని. అప్పుడు సోవియట్ యూనియన్ రంగంలో దిగి మీరు గనక ఈ 7th ఫ్లీట్ ముందుకు నడిపితే మేము కూడా దిగుతాము అని చెప్పి దాంతో 7th ఫ్లీట్ పీచే మూడ్ అని మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోయింది. ఇది హిస్టరీ ఆఫ్ అమెరికన్ శాంక్షన్స్ ఆన్ ఇండియా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ వాళ్ళకి చెప్పేది, అమెరికా అని పదం వాడినప్పుడల్లా మీరు అర్థం చేసుకోవాల్సింది అమెరికా సమాజం కాదు, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కాదు, అమెరికన్ రాజ్య వ్యవస్థకు ఉన్న స్వభావం, ఇట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద అమెరికన్ స్టేట్. అక్కడ మనకు ఆ డిఫరెన్షియేషన్ ఉండకపోతే తరచూ ఒక ప్రశ్న వస్తుంది. నాలాంటి వాళ్ళని కూడా అడుగుతారు, మీ పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు కదా? నిజమే, నా కొడుకు కూడా హాస్టల్లో ఉంటాడు, గూగుల్లో పనిచేస్తున్నాడు, నేను కూడా అమెరికాకు వెళ్ళాను, ఇప్పుడు ఈ మధ్య కూడా వెళ్తున్నాను మళ్ళీ. సో అందువల్ల ఈ ప్రశ్న సహజంగానే మన అందరికీ ఎదురు. కానీ సమస్యల్లా మేము అమెరికాకు వ్యతిరేకం కాదు. రేపు భారతదేశం కూడా ఈ రకమైన సామ్రాజ్యవాద ఆకాంక్షలు వ్యక్తం చేస్తే మా దేశ ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తాం. అందువల్ల వీఆర్ నాట్ ఎగనెస్ట్ ఎ కంట్రీ, వీఆర్ ఎగనెస్ట్ ఏ టెండెన్సీ. ఇక ఇప్పుడు తాజా ట్రంప్ విధానాల్లో కద్దాం. సో ట్రంప్ విధానాలు సహజంగానే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఇవాళ కూడా ట్రంప్ ట్వీట్ చేశాడు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టాక్ టు మై బెస్ట్ ఫ్రెండ్ మోడీ అని. వెంటనే మోడీ నేను కూడా రెడీ ఉన్నా అన్నాడు. ఇండియాను తిడుతున్నప్పుడేమో మోడీ రెస్పాండ్ అవుతలేడు. ట్రంప్ తిడుతున్నప్పుడు ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ, మీరు ఆ రష్యా కలిసి తావండి దూకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మోడీ సైలెంట్. అసీం మునీను కలవడం నాకు హానర్ అన్నాడు. మోడీ సైలెంట్. ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు. మోడీ సైలెంట్. చూడండి, మీరు ఆశ్చర్యం, రష్యాతో మీరు ట్రేడ్ జరుపుతున్నందుకు మీ పైన 50% ఆంక్షలు అన్నాడు. మీరే ఉక్రెయిన్ యుద్ధానికి కారణం అన్నాడు. మోడీ సైలెంట్. ఎన్నడూ ట్రంప్ పేరు చెప్పి ట్రంప్ తో డైరెక్ట్ గా ఒక్క మాట అనలే. కానీ ట్రంప్ ఆ మధ్య వారం రోజుల క్రితం మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. వెంటనే విత్ ఇన్ అవర్స్ మోడీ ఐ ఫుల్లీ రెసిప్రొకేట్, నేను ఎదురు చూస్తున్నాను ఈ మాట కొరకు అన్నాడు. మళ్ళీ నిన్న మోడీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎస్ ఐ టూ అన్నాడు వెంటనే. అంటే ఏం తెలియజేస్తోంది? సో ట్రంప్ హయాంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపేంటి? నమస్తే ట్రంప్, బాయ్కాట్ చైనా. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చైనా ఏజెంట్ అన్నారు. నేను నా యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్లు ఇస్తే ఈయన నాగేశ్వర్ కాదు చైనేశ్వర్ అని చెప్పి కామెంట్ ఇచ్చాను. అందుకని నేను ఏమంటున్నా, నరేంద్ర మోడీ కాదు చైనేంద్ర మోడీ అని చెప్పి. ఎందుకంటే ఇవాళ మోడీ ఉబలాటం చూస్తున్నాం కదా చైనాతో కలవటానికి. సో అందువల్ల ఎవరు చైనేశ్వరు, ఇప్పుడు ఎవరు చైనాను దగ్గరికి వెళ్తున్నాడు? కానీ సమస్య ఏంటంటే ప్రపంచంలో అందరికీ అర్థమవుతుంది ట్రంప్ కొడుకే వెళ్ళాడని. నిన్న మా మనవరాలు ఫోన్ లో మాట్లాడుతుంటే ఏదో ఏదో ఇసేస్తుంటది. వెంటనే వాళ్ళమ్మ నరా అన్నది. వెంటనే నానమ్మ అంటుంది. అంటే వాళ్ళ అమ్మ కోప్పడితే నానమ్మ గుర్తొచ్చింది. సో ట్రంప్ మన మోడీ కూడా ట్రంప్ తిడితే జింపింగ్ గుర్తొచ్చింది. సో అందువల్ల ఈ బలహీనత ఈ పిచ్చోలు గారు ప్రజలు అర్థం చేసుకుంటారు కూడా, ప్రపంచం కూడా అర్థం చేసుకుంటారు. అంటే ఎప్పుడు కూడా సో ఎందుకు నమస్తే ట్రంప్ బాయ్కాట్ చైనా అన్నారు, ఇప్పుడు నమస్తే చైనా బాయ్కాట్ ట్రంప్ అంటున్నారు. సో ఎందుకు ఈ ధోరణి వచ్చింది అంటే ట్రంప్ అనుసరించిన విధానాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే
ట్రంప్ కు అనుకూలంగా ఏ స్థాయిలో క్యాంపెయిన్ చేశారంటే, సాధారణంగా ఒక దేశం మరో దేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోదు. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడా, బైడెన్ ప్రెసిడెంట్ అవుతాడా మనకే వెనక, అయినా అది మన పని కాదు, అమెరికా ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ఆ దేశంతో సంబంధాలు పెట్టుకుంటారు. కానీ మనం చూసాం కదా, హూస్టన్ లో హౌడీ మోడీ అని, అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ అని, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని నినాదాలు ఇవ్వడమే కాదు, హౌడీ మోడీ లో మోడీ మాట్లాడిన క్లిప్పింగ్స్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వాడుకున్నాడు. ఎందుకంటే అమెరికాలో 40 to 50 lakh ఇండియన్ అమెరికన్ ఓటర్స్ ఉంటారు. అందువల్ల వీఆర్ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అక్కడ. సో అందువల్ల ఇంత స్థాయిలో అమెరికాకు దగ్గరైనా ఏంటి ట్రంప్ ఇలా వ్యవహరిస్తున్నాడు అన్నది ఇప్పుడు మిగులు పడలేదు. వాస్తవంగా ఏదో మోడీతో కూడా ప్రారంభం కాలేదు. వాస్తవంగా ఒక 30 year హిస్టరీ ఉంటుంది. ఇండియాలో ఎకనామిక్ లిబరలైజేషన్ బిగిన్ అయినప్పటి నుంచి మన ఫారిన్ పాలసీ రోజు రోజుకు అమెరికాకు దగ్గరవుతూ వచ్చాం. అమెరికాతో కావలసిన అన్ని మిలిటరీ ఒప్పందాలు కుదుర్చుకున్నాం. లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని, ఇంటరాపరబిలిటీ అగ్రిమెంట్ అని. వీఆర్ బికమ్ ఏ జూనియర్ పార్ట్నర్ టు అమెరికా. అమెరికాకు ఒక వ్యూహాత్మక భాగస్వామి, స్ట్రాటజిక్ పార్ట్నర్ అయ్యా. కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు, స్ట్రాటజిక్ రైవల్ అయిన చైనా పైన 30% టారిఫ్ వేశాడు. స్ట్రాటజిక్ అలై మిత్రపక్షమైన భారత్ పైన 50% వేశాడు. ఇది ఎవరికి అర్థం కాని అంశం. దీంట్లో లాజిక్ ఏంటో నేను చెప్తాను మీకు. సో వ్యూహాత్మక శత్రువైన చైనా పైన 30%, వ్యూహాత్మక మిత్రదేశమైన భారత్ పైన 50%. భారత్ పైన టారిఫ్ లోమో అమలైపోయాయి, చైనా పైన టారిఫ్ లోమో 90 days విరామం. మరి దీనికి ఏంటి కారణం అంటే, అన్న ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అన్నది ఇప్పుడు తలనొప్పిగా పారింది భారత పాలకులకు కూడా. అంతేకాకుండా ఇండియాను పాకిస్తాన్ ను కలిపి చూస్తున్నాడు. దీన్ని ఫారెన్ పాలసీ లాంగ్వేజ్ లో ఐఫనేటింగ్ అంటారు. ఇది భారతదేశం ఏనాడు అంగీకరించదు. అలాగే కాశ్మీర్ అంశాన్ని సాల్వ్ చేయడంలో నేను మధ్యవర్తిగా వస్తాను అని మాట్లాడుతున్నాడు. భారతదేశ విధానం ఏంటంటే, కాశ్మీర్ అనేది ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు, అది ఏమైనా ఉంటే భారత్ పాక్లు తేల్చుకోవాల్సిందే అని. మనం థర్డ్ పార్టీ మీడియేషన్ ఏనాడు అంగీకరించింది. అన్ఫార్చునేట్లీ మోడీ ట్రంప్ ఈ మాట అన్నప్పుడు, నేను రెడీ టు మీడియేట్ అన్నప్పుడు ఒక్క మాట కూడా రిటర్న్ చేయలేదు. ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ ఎవరెవరు రిప్లై ఇస్తారు. కానీ మన్మోహన్ సింగ్, మౌనముని అంటారు మన్మోహన్ సింగ్ బీజేపీ వాడు, కానీ మన్మోహన్ సింగ్ ఒబామా ఇండియాలో జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తున్నప్పుడు ఒబామా ఇదే మాట మాట్లాడింది, we will help you in resolving the Kashmir dispute అని. మీరు కోరుకుంటే మేము మీడియేట్ చేస్తాను అన్నాడు. పక్కనే ఉండి మన్మోహన్ సింగ్, we do not accept any third party mediation in Kashmir అన్నాడు. అంటే అంత మౌనంగా మాట్లాడే మన్మోహన్ సింగ్ మాట్లాడాడు. అద్భుతమైన ఉపన్యాసకులైన మోడీ మాత్రం రెస్పాండ్ కాలేదు. సో అందువల్ల ఇవన్నీ మనం భారతదేశంలో ఉన్న నిన్నటి దాకా ట్రంప్ చాలా గొప్పగా పొగిడి, ట్రంప్ గెలుపుకు ప్రచారం చేసి ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ ట్రంప్ క్యాంపెయిన్ కూడా చేసింది, ఓవర్సీస్ బీజేపీ. కానీ ఇవాళ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి వైఖరి సహజంగానే మిగులు పడాలి. ఇక ఎందుకని ఈ పరిస్థితి ఏర్పడింది, దీనికి కారణం ఏంటంటే 20-30 years గా ఇండియా అనుసరిస్తున్న ఫారిన్ పాలసీ, 30 years పైగా. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ రకంగా మరి భారతదేశం ట్రంప్ కోసం, భారత ప్రభుత్వం దేశం కాకపోయినా ట్రంప్ కోసం ఇంత ఆరాట పడితే ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, దీనికి అర్థం కావాలంటే గత 30 ఏళ్లుగా భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని, తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంట స్ట్రాటజిక్ అటానమీని వదులుకోవడం ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇదేదో ఒక్క రోజులో జరిగింది కూడా కాదు. అయితే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇది పరిస్థితి మరింతగా పెరిగింది. కానీ వాస్తవంగా ఒక 30 year హిస్టరీ ఉంది. ఇండియా అమెరికాకు జూనియర్ పార్ట్నర్ గా మారింది. ట్రంప్ మొదటి టర్మ్ లో ఇరాన్ నుంచి మీరు ఆయిల్ కొనకూడదు అని కండిషన్ పెట్టాడు. ఎందుకంటే అమెరికాలో ఒక చట్టం ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కాట్సా అని. అంటే అమెరికా శత్రువులతో ఎవరు సంబంధాలు పెట్టుకోకూడదు అని.
కానీ మన శత్రువైన పాకిస్తాన్ తో మాత్రం అమెరికా ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటారు. కానీ అందువల్ల ఇరాన్ మాకు శత్రువు గనక ఇరాన్ తో ఒబామా ప్రభుత్వం న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నాను ఒప్పందం. దాన్ని ట్రంప్ వచ్చాక రద్దు చేసి ఇరాన్ పైన ఆంక్షలు విధించాయి. ఆంక్షలు విధించి ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ కొనద్దు అన్నాడు. వెంటనే మన ప్రభుత్వం జీ హుజూర్ అన్నది మోడీ ప్రభుత్వం. ఆ సమయానికి భారతదేశం దిగుమతి చేసుకునే మొత్తం చమురులో 10% to 12% ఇరాన్ నుంచి. ఎందుకంటే ఇండియా 85 to 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ కు ముడి చమురు అవసరాలు దిగుమతుల పైన ఆధారపడతాయి. సో అందువల్ల ఇరాన్ నుంచి 10 to 12% ఉండే. ఇరాన్ చాలా చౌకగా కూడా ఆయిల్ అమ్మేది. అందులో మనకు సమీపంలో ఉంటది కనుక ఇరాన్ నుంచి కొనడం సులభం కూడా. అందులో ఇరాన్ నుంచి ఇంకో అడ్వాంటేజ్ ఏముందంటే రూపీ ట్రేడ్ ఉండే. అంటే మన ఇరాన్ నుంచి కొన్న ఆయిల్ కు డాలర్ల రూపంలో కాకుండా రూపాయలలో చెల్లించేవాడు. రూపాయల్లో చెల్లిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మళ్ళీ మన దగ్గరే ఆ రూపాయలు పెట్టి కొనుక్కోవాలి ఏదైనా వస్తువులు. ఇన్ని రకాల అడ్వాంటేజ్ ఉన్నా మోడీ ప్రభుత్వం ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ట్రంప్ ఆంక్షలు అమెరికా ఒత్తిళ్లకు తలవంచి ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేసింది. దానివల్ల లాభపడ్డది ఎవరు? మళ్ళీ అమెరికాను మోడీను తీవ్రంగా వ్యతిరేకించే చైనా లాభపడ్డది. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ 90% చైనానే కొంటుంది. అంటే ఒకటి అమెరికాతో అన్ని రకాల మిలిటరీ ఒప్పందాలు కుదుర్చుకొని జూనియర్ పార్ట్నర్ అయ్యారు. రెండు, ఇరాన్ నుంచి ఆయిల్ కొనద్దు అంటే కొనడం మానేశారు. మూడవది, ఇరాన్ లో చబహార్ పోర్ట్ అని ఒక పోర్ట్ మనము అందులో భాగస్వామి దాని నిర్మాణం. అది ఎందుకు కీలకం అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, తుర్క్మెనిస్తాన్, కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్ అని. ఈ కంట్రీస్ ఒక రకంగా అది గేట్వే. ఆ కంట్రీస్ లో పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలు ఉన్నాయి. సోవియట్ కాలం నుంచి ఆ దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అలాంటి చబహార్ పోర్ట్ లో మనము ఇన్వెస్ట్ చేస్తే ట్రంప్ ఒత్తిడితో దాన్ని కూడా డైల్యూట్ చేస్తారు. ఇటీవల మళ్ళీ ఆ ప్లేస్ లో చైనా వస్తుంది తెలిసి ఇటీవల మళ్ళీ మొదలు పెట్టారు. ఇది మూడో ఉదాహరణ. ఇలా ఒక్క ఉదాహరణ కాదు, ఇలా అనేక సందర్భాల్లో అమెరికా ఏమి చెప్పితే మనం అది ఇంటూ వచ్చాం. ఈ ప్రాంతాన్ని, ఇండియా చైనా ఉన్న ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ అని అమెరికా నామకరణం చేసింది. దానికి గతంలో పేరు ఏషియా పసిఫిక్. దాని ఇప్పుడు ఇండియా పసిఫిక్ గా రీనేమ్ చేశారు. ఎందుకంటే ఇండియా మాకంత ప్రాధాన్యత ఈ ప్రాంతంలో. ఇదేంటంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా నిర్మిస్తున్న కూటమి, యాంటీ చైనా యాక్సిస్. ఇందులో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మెంబర్స్ గా ఉన్నాయి. దాంట్లో కూడా ఇండియా చేరి, అంటే అమెరికా నాయకత్వంలో యాంటీ చైనా యాక్సిస్ అయిన క్వాడ్ లో భారతదేశం భాగస్వామై అమెరికాను సంతృప్తి పరిచింది. తర్వాత మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటారు. అది I2U2 ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఏ. దాంట్లో కూడా మనం భాగస్వామయ్యాం. పాలస్తీనా ప్రజల కోసం మనం దశాబ్దాలుగా నిలబడ్డాం. ఇటీవల కంప్లీట్ గా పాలస్తీనా కాదును మనం వదిలేస్తున్నాం. ఆఖరికి మానవ మారణహోమం జరుగుతున్నా మనం మాట్లాడతలేదు. ఇప్పటికీ 62,000 మంది విద్యార్థులు, ప్రజలు, సామాన్య ప్రజలు చనిపోయారు పాలస్తీనాలో. యునైటెడ్ నేషన్స్ లో అమెరికన్ మిత్ర దేశాలైన ఫ్రాన్స్ తో సహా యూరోపియన్ కంట్రీస్ కూడా కలిసి ఓ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. 149 కంట్రీస్ ఆ తీర్మానాన్ని మద్దతు ఇచ్చాయి. ఆ తీర్మానం ఏంటంటే పాలస్తీనా ప్రజల పైన గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ హోమం ఆపండి, కాల్పుల విరమణ జరపండి అని. నథింగ్ పొలిటికల్ ఎలిట్. సీజ్ ఫైర్ పాటించాలి, హ్యూమన్ జెనోసైడ్ ఆపాలి. 149 కంట్రీస్ ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ఓటు వేశాయి. ఇంక్లూడింగ్ అమెరికన్ అలయన్స్ కూడా ఓటు వేయాలి. కానీ భారతదేశం ఇక్కడ కూడా మన అమెరికాకు అనుకూలంగా అబ్స్టైన్ అయ్యాం, ఓటింగ్ లో పాల్గొనలేదు. చూడండి ఎన్ని రకాలుగా అమెరికాకు దగ్గర కావాలో మనం అయ్యాం. ఇటీవల ఇరాన్ పైన, భారతదేశానికి మిత్ర దేశం ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేశాయి. మనం ఒక్క మాట కూడా ఖండించలేదు. ఇది అన్యాయం. ఇలాంటి ఏకపక్ష దాడుల్ని భారతదేశం అంగీకరించదు అని మాట మాత్రాన కూడా అన్నది. పైగా ఏమన్నాం, ఇరాన్ ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి చర్చలతో సమస్యలు పరిష్కరించుకోండి అని చెప్పారు. ట్రంప్ బాంబులు వేస్తుంటే ఎవరితో చర్చించాలి? బాంబులతో చర్చిస్తారు ఎవడన్నా? సో అంటే వి రిమైన్ as a preacher.
మన పార్ట్నర్ గా ఉండాల్సింది కాస్త ప్రీచర్ గా ఉండాలి. సో ఇట్లా ఒక్కొక్క అంశంలో మన అమెరికాకు తలవంచుతూ వచ్చారు. కానీ ఇన్ రిటర్న్ మనకు లభించింది ఏంటి? మనకు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని జిఎస్పి అని అమెరికన్ ట్రేడ్ యాక్ట్ లో 1970s వచ్చిన ట్రేడ్ యాక్ట్ లో ఒక ప్రొవిజన్ ఉంది. ఈ జిఎస్పి లో కొన్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ కు రాయితీలు ఉన్నాయి. అమెరికా దాన్ని ఎత్తివేసింది. దానివల్ల కూడా ఇండియా నష్టపోయింది. ఇలా ప్రతి అంశంలోనూ మనం అమెరికాకు అనుకూలంగా మారుతూ వచ్చాం. ఇప్పుడు ఏమంటున్నాడు ట్రంప్ అంటే ఇన్నిసార్లు వంగావు కదా, ఇంకా వంగితే ఏమైతుంది అని అడుగుతున్నాడు. సమస్య ఎక్కడ వచ్చింది? ఎందుకు మరి చైనాకు పైన ఆంక్షలు విధించడం లేదు, మన పైన విధిస్తున్నాడంటే చైనా తల వంచలేదు. ఆ ట్రంప్ 240% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తానన్నా వేసుకోపో అని చెప్పాడు. దాంతో చైనా జోలికి రాలేక తోకముడిచాడు. ఇప్పుడు వాదన ఏంటంటే మన రష్యా నుంచి ఆయిల్ కొని ఉక్రెయిన్ వార్ కు కారణమవుతున్నది. ఇది ఎంత పచ్చి అంటే ఆశ్చర్యం వేస్తుంది. రష్యా నుంచి అత్యధికంగా గ్యాస్ కొంటున్న దేశం ఏది? యూరోపియన్ యూనియన్. 50% ఆఫ్ అమెరికా రష్యన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ గో టు యూరోపియన్ యూనియన్. రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొంటున్న దేశం ఏది? ఇండియా కాదు, చైనా. 47% చైనా కొంటుంటే ఇండియా 38% కొంటుంది. సో ఇలా రష్యా అమెరికా ట్రేడ్ ట్రంప్ వచ్చాక 20% పెరిగింది. ఇటీవల అలాస్కాలో పుటిన్ ప్రకటించాడు ఇది. ట్రంప్ వచ్చాక అమెరికా రష్యా ట్రేడ్ 20% పెరిగింది. మీకు ఇప్పటికీ కూడా అమెరికా రష్యా నుంచి ఎరువులు కొంటది, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో వాడే పెల్లేడియం కొంటది, న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ కొంటది. అంటే అమెరికా ట్రేడ్ జరుగుతుంది. అమెరికా మిత్ర దేశాలను యూరప్ ట్రేడ్ జరుగుతుంది. నాటోలోనే సభ్య దేశమైన తుర్కీయే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ రష్యా. కానీ ఇండియా మాత్రం ఒక్కటే కారణం అంటూ మన పైన ఆరోపణలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధానికి మీరే కారణం. వాస్తవంగా మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న మానేశాం. చైనా వాళ్ళు ఇరాన్ నుంచి కూడా కొంటున్నారు. మన అమెరికా ఒత్తిడితో వెనిజులా నుంచి ఆయిల్ కొన్న మానేశాం. వెనిజులా నుంచి కూడా చైనా కొంటుంది ఆయిల్. చైనా ఇలా ఓపెన్ గా రష్యా, ఇరాన్, వెనిజులా నుంచి ఆయిల్ కొన్న చైనాను ఒక్క మాట అనలేకపోతున్నా ట్రంప్. కానీ మనం వెనిజులా నుంచి మానేశాం, ఇరాన్ నుంచి మానేశాం, రష్యా నుంచి మానేయమంటే మానేయలేకపోయాం. ఎందుకో తెలుసా? దానికి కూడా 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల అత్యధికంగా లాభపడుతున్నది ముఖేష్ అంబానీ. మన పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ కూడా కొంటాయి. కానీ ముఖేష్ అంబానీ రష్యా నుంచి చీప్ ఆయిల్ కొని యూరప్ కు ఎక్స్పోర్ట్ చేస్తాడు. దానివల్ల బ్రహ్మాండంగా లాభాలు పొందుతున్నాడు. అందుకే ఈ మధ్య అమెరికా కూడా చెప్పింది మాట, నేను చెప్పడం కాదు. ముఖేష్ అంబానీకి లాభం రాకుండా చూడలేం కదా మనం. అంబానీ, అదానీలు మన మిత్రులు గనక అది మొదట్లో. అయితే మీరు అనొచ్చు, సార్ మరి అంబానీకి లాభం అయితే మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అంబానీకి లాభం ఒకటే కాదు, భారతదేశ ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా రష్యన్ ఆయిల్ కొంటాయి. రష్యా నుంచి ఆయిల్ కొనకపోతే భారతదేశంలో చమురు ధరలు $100 దాటిపోతుంది. $140, $150, $200 పెరిగిపోతుంది. అప్పుడు భారతదేశంలో కూడా ప్రజలు నేపాల్లోనో బంగ్లాదేశ్ లో తిరగబడ్డట్టు, శ్రీలంక తిరగబడే ప్రమాదం ఉంటాయి. అందుకొరకు రష్యన్ ఆయిల్ కొనొద్దు అన్న దగ్గర మాత్రం మన ప్రభుత్వం నిలబడాల్సి వచ్చింది. ఆఖరికి రష్యా నుంచి రక్షణ దిగుమతులు కూడా తగ్గించుకోండి అని అమెరికా ఆదేశిస్తూ ఒప్పుకున్నాం మనం. 2000-2004 మధ్య కాలంలో ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ లో 75% రష్యా నుంచి వచ్చింది. ఇప్పుడు అది 36% పడిపోయింది. అమెరికా నుంచి డిఫెన్స్ డీల్స్ పెరిగాయి. ఇటీవల ఫిబ్రవరిలో మోడీ అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలు కొంటామని, మరింత ఆయిల్ అండ్ గ్యాస్ కొంటామని కూడా ప్రామిస్ చేసి వచ్చాం. ఇన్ని రకాలుగా మన అమెరికాకు తలవంచుతున్నా భారతదేశం పైన ఎందుకు దాడి చేస్తున్నారంటే, భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానం ఉండకూడదు, అమెరికన్ క్లయింట్ గా ఉండాలి. ఓపెన్ గా చెప్తున్నా, మీరు బ్రిక్స్ లో ఉండకూడదు, మీరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో ఉండకూడదు, మీరు అమెరికా నాయకత్వంలోనే పనిచేయాలి. మేము చెప్తే పాకిస్తాన్ తో యుద్ధం ఆపాలి, మేము చెప్పితే పాకిస్తాన్ నుంచైనా ఆయుధాలు కొనుక్కోవాలి, మా దగ్గర నుంచే ఆయుధాలు కొనాలి. ఇది అమెరికా వాదన. ఇక్కడ భారతదేశం ఏం చేయాలి? చివరగా ఒకటి, ప్రపంచంలో మనమేం అమెరికాతో సంబంధాలే పెట్టుకోవద్దు, అమెరికాను టోటల్ గా అవాయిడ్ చేయమని అనడం లేదు. ఈనాటి ప్రపంచంలో అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఇండియాకు ఇవాళ ప్రపంచంలో
అగ్రరాజ్యంగా అమెరికా ఉన్నప్పుడు. కానీ భారత ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అమెరికా నాయకత్వంలో ఉన్న అంతర్జాతీయ వ్యవస్థ కాదిది. దాని యూనిపోలార్ వరల్డ్ అంటారు, ఏకధ్రువ ప్రపంచం. సోవియట్ పతనం తర్వాత కొంతకాలం మాత్రమే ఉండే ఈ ప్రపంచం మల్టీ పొలారిటీ అంటారు, అంటే బహుళ ధ్రువ ప్రపంచం. ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో అమెరికాకు పోటీగా వివిధ ఖండాలలో వివిధ దేశాలు ఎమర్జ్ అవుతున్నాయి. అందువల్ల ఈ ఆల్టర్నేట్ గా ఎమర్జ్ అవుతున్న మల్టీ పోలార్ వరల్డ్ ఆర్డర్ ను భారతదేశం స్ట్రెంథన్ చేయాలి. దానికి ఉదాహరణ బ్రిక్స్, ఎస్సీఓ. ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ ఎస్సీఓ మీటింగ్కి వెళ్ళాడు. దాదాపు 7 ఏళ్లుగా వెళ్ళడం లేదు. అసలు గత 3 సమ్మిట్స్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలే. మీకు ఆశ్చర్యం వేస్తుంది. నిన్న బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్ జరిగింది. ప్రెసిడెంట్ జిన్పింగ్, ప్రెసిడెంట్ లూలా డిసిల్వా బ్రెజిల్, ప్రెసిడెంట్ పుటిన్ ఆఫ్ రష్యా, ఇండోనేషియా ప్రెసిడెంట్ అందరూ హాజరయ్యారు. ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ వాజ్ మిస్సింగ్ వాజ్ నరేంద్ర మోడీ. ఎందుకు? ట్రంప్ బెదిరిస్తున్నాడు, ఆ బ్రిక్స్ తిరుగుతున్నాడు. నిన్ననే అమెరికా ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో బ్రిక్స్ పైన సీరియస్ గా కామెంట్ చేశారు. ఒకవైపు బ్రిక్స్ లో ఉన్న అధినేతలంతా కూర్చొని ట్రంప్ టారిఫ్లకు మనం ఎలా రెస్పాండ్ కావాలని చర్చిస్తుంటే నరేంద్ర మోడీ ఆ ఆన్లైన్ మీటింగ్ కు వెళ్ళడే. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నాం మనం? మేము అమెరికా వద్దంటే ఆ మేరకు చైనా దగ్గరకో, బ్రిక్స్ దగ్గరకో, ఎస్సీఓ దగ్గర వెళ్తున్నాం తప్ప మా కమిట్మెంట్ అది కాదు అని మోడీ ప్రభుత్వం చెప్తుంది. మనం చెప్పాల్సింది ఇది కమిట్మెంట్ గానే ఉండాలి. అంటే ప్రపంచంలో ఏ ఒక్క దేశ ఆధిపత్యాన్ని అంగీకరించకూడదు. ఫారిన్ పాలసీ ఇండిపెండెంట్ గా ఉండాలి. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పాటించాలి. భారత ప్రయోజనాలకు అనుగుణంగా భారతదేశం ఇండియన్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీని అనుసరించాలి. ఇది మొదటిగా మనం చెప్పాలి. రెండోది, మరి అమెరికా మన పైన ట్రేడ్ శాంక్షన్స్ పెడితే ఎట్లా అంటే దాన్ని తప్పించుకోవాలంటే చైనా ఉదాహరణ మనకు ఎక్స్పీరియన్స్. చైనా పైన అమెరికా ప్రేమతో ఆగడం లేదు, చైనా స్ట్రెంగ్త్ వల్ల ఆగుతుంది. ఎందుకంటే చైనా $450 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అమెరికాకు. ఇవాళ అమెరికా కనుక చైనా పైన ఆంక్షలు పెడితే అమెరికాలో ధరలు పెరిగి ట్రంప్ ను 2026 లో వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ఓడిస్తారు ప్రజలు. అందువల్ల చైనా పైన ఏమీ అనలేని పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత చైనాకున్న రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ లేకుండా అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీ, అమెరికన్ టెక్ ఇండస్ట్రీ పనిచేయలేదు. అందువల్ల ఇవాళ చైనా తింటున్నాడు. అంటే చైనా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోంది? మనం పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ తో మాత్రమే ట్రంప్ తో డీల్ చేయాలి, నాట్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ అని చెప్తోంది. అది జరగాలంటే బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, రష్యా, ఇండియా, చైనా అనే ఈ సమాంతర కూటమిని బలోపేతం చేయాలి. రేపు అమెరికా ట్రేడ్ శాంక్షన్స్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా కొన్ని రంగాలపైన ప్రభావం పడుతుంది, కాదని వరణం. టెక్స్టైల్ రంగము, మన ఆంధ్రప్రదేశ్ తీరాన ఉండే మెరైన్, రొయ్యలు, స్లింప్ కల్చరు, అలాగే లెదర్ ఇండస్ట్రీస్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, డైమండ్ పాలిషింగ్, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. వీటిని ఆదుకోవటానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఏ ఒక్క కంట్రీ పైన ట్రేడ్ ఆధారపడదు. ఇవాళ ఉదాహరణకు మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 54% అమెరికాకే వెళ్తున్నాయి. సో ఇలా మనము ఉత్పత్తి చేసే ఎగుమతి చేసే కార్పెట్స్ లో 58.6% అమెరికాకి వెళ్తున్నాయి. మన ఫార్మా ఉత్పత్తుల్లో 30% అమెరికాకి వెళ్తున్నాయి. మన స్ట్రీమ్ ప్రొడక్షన్ లో 50% అమెరికాకి వెళ్తున్నాయి. ఈ ఓవర్ డిపెండెన్స్ ఆన్ అమెరికన్ మార్కెట్ ను మనం తగ్గించుకోవాలి. ప్రపంచంలో ఒక అమెరికానే లేదు. ఈ ప్రపంచంలో అమెరికా ఒక కంట్రీ మాత్రమే. ప్రపంచ జీడిపిలో 26% అమెరికా నుంచి వస్తే 17% చైనా నుంచి వస్తుంది. అందువల్ల అమెరికా ఇస్ నాట్ ద ఓన్లీ కంట్రీ. అందువల్ల ఇవాళ ట్రంప్ దాడికి ప్రపంచంలో అన్ని దేశాలు దెబ్బతింటున్నాయి. హైయెస్ట్ గా ఇండియా మీద విధించాడు. అలా దెబ్బతింటున్న దేశాలందరినీ కూడగట్టాలి. కానీ మోడీ ఆ అవకాశాన్ని కూడా వదిలేస్తున్నాడు. ఈ మంత్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్ ఉంది. అందులో ట్రంప్ మాట్లాడుతున్నాడు. 2 నెలల క్రితం ఇచ్చిన లిస్ట్ ఆఫ్ స్పీకర్స్ లో నరేంద్ర మోడీ పేరు ఉన్నది. ఇప్పుడు 3 రోజుల క్రితం మళ్ళీ రివైజ్ లిస్ట్ ఇచ్చారన్న మోడీ పేరు లేదు. జయశంకర్ దగ్గర మోడీ వెళ్ళడం లేదు. వెళ్తే ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది, ఇప్పటికైనా
అమెరికాకు తలవంచేటువంటి విదేశాంగ విధానాన్ని వదులుకోవాలి. ఒక స్వతంత్రమైన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ కొరకు నిలబడాలి. ప్రపంచంలో అన్ని రకాల ఆధిపత్యవాదాన్ని ప్రశ్నించాలి. ఇది మనం సీతారాం యేచూరికి ఇచ్చే నిజమైన నివాళి. అందువల్ల మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న 200-300 మంది అర్థం చేసుకుంటే సరిపోదు. మీరు ఇంకా అధ్యయనం చేయండి. లక్షలాది మంది విద్యార్థుల్లోకి ఈ ఆలోచనలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అద్భుతమైన అవకాశం. చాలా సందర్భాల్లో మనకి ఇలాంటి అవకాశాలు రావు. ప్రజల అభిప్రాయం ఒక రకంగా ఉంటది, మనం చెప్పే అభిప్రాయం ఇంకో రకంగా ఉంటది. అప్పుడు కన్విన్స్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు మనకన్నా ఎక్కువ ప్రజల కొబ్బతో ఉన్నారు. ఇలా మీరు విద్యార్థులు అడగండి. యాంటీ అమెరికన్ ఇంపీరియలిస్ట్ ఒపీనియన్, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బలమైన అభిప్రాయం సమాజంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గనక మనము ఈ భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంలో ఉన్న లోపాలను, ఎందుకని భారతదేశ ప్రభుత్వాలు ఆధిపత్యవాదానికి తలవంచుతున్నాయో చెప్పగలిగితే అది పెద్ద బలమైన ప్రజా ఉద్యమంగా అది రూపుదిద్దుకుంటుంది. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులకు చరిత్ర ఉంది. ఈ రకాలైన ఆధిపత్యవాదాల్ని ప్రశ్నిస్తూ పోరాట. దీనిపైన స్టడీ చేయండి. నేనే ఇప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వందల గంటల వీడియోలు పెట్టాను. మొన్న లెక్కేశాను. ఈ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపైన నేను పెట్టిన వీడియోలు మీరు ఆపకుండా చూడాలంటే 4 రోజులు పడుతుంది. కంటిన్యూ 96 గంటలు పడుతుంది. సో అన్ని వీడియోలు ఉన్నాయి ఒక నా దాంట్లోనే. అందువల్ల మీకు సమాచారానికి ఏం కొరత లేదు. స్టడీ చేయండి. ఇక్కడ వినిపోవడం కాదు, లక్షలాది మంది విద్యార్థుల్లోకి అది తీసుకెళ్ళాలి. పొలిటికలైజేషన్ ఆఫ్ ద స్టూడెంట్ మాసెస్, ఇది ఎస్ఎఫ్ఐ నినాదం, నేను చెప్తున్నది కాదు. పొలిటికలైజేషన్ ఆఫ్ స్టూడెంట్ మాసెస్ జరిగితే తప్ప విద్యార్థి ఉద్యమానికి ఆ స్ట్రైకింగ్ పవర్ రాదు. ఇవాళ మీరు ఇక్కడ కూర్చొని వినడం ఎందుకు అంటే, మీరు విని మర్చిపోవటానికి కాదు, మీరు విని గుర్తుంచుకొని ఉండటానికి కాదు, మీరు విని 10 మందికి చెప్పడం. ఎందుకంటే ఒకప్పుడు ఒక రాజు దగ్గరికి ఒక బొమ్మల వ్యాపారుడు వచ్చాడు. 3 బొమ్మలు చూపెట్టాడు. సార్, ఇది మొదటి బొమ్మ, దీనికి 1000 రూపాయలు. ఇది రెండవ బొమ్మ, దీని రేట్ 5,000. ఇది మూడవ బొమ్మ 10,000 అన్నాడు. ఎందుకు ఇంత రేటు ఉన్నది? 3 ఒకే రకంగా ఉన్నాయి కదా అన్నాడు. ఈ మొదటి బొమ్మ ఒక చెవితో వింటది, ఇంకో చెవితో వదిలేస్తుంది. రెండవ బొమ్మ ఒక చెవితో వింటది, తన మెదడులోనే పెట్టుకుంటది. ఈ మూడవ బొమ్మ చెవితో వింటది, నోరుతో 10 మందికి చెప్తది. మీరు మూడవ బొమ్మ కావాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.